హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. నేనైతే ఏమంటే ఆఫీస్కి అయితే వెళ్ళానమాట. ఆఫీస్లో నేను జస్ట్ ఏమంటే అప్పుడే అలాగా ఒక స్నాక్ తిని వచ్చి అక్కడ కూర్చున్నాను. అయితే నేనేం చెప్తున్నా అంటే సో నాకైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కదా. వన్స్ ఇది సక్సెస్ఫుల్ అయితే కనుక నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఐ వాంట్ టు బీ ఏ ఫుల్ టైమ్ ట్రావెలర్ అని చెప్పి. ఎలా అంటే ఈ ప్రపంచం అంతా తిరగాలని నాకు ఉండింది. బట్ ఏమంటే ఎప్పుడు కానీ నాకు అంత మనీ ఇన్వెస్ట్ చేసి అక్కడికి ఈ ప్రపంచం అంతా తిరగడంత రిచ్ అయితే నేను కాదు. సో నేనేమనుకున్నా, ఇక్కడ ఒకవేళ ఈ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే దీని నుంచి నేను మనీ ఎర్న్ చేస్తే అప్పుడు నేను ఐ విల్ స్టార్ట్ విత్ దట్ మనీ. ఆ మనీతోటి నేను ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతా లేదా అని చెప్పి నాకైతే తెలీదు. సో ఒకవేళ సపోజ్ ఇన్ కేస్ వరస్ట్ కేస్ ఏమైంది, ఈ ఛానల్ అయితే షెడ్కి వెళ్ళింది. సో అప్పుడు ఇంకా నాకైతే వేరే ఆప్షన్ అయితే లేదు ఇంకా. సో ఇంకా నా డ్రీమ్ని అయితే నేను చంపుకుంటాను. లేదు, మీరంతా సపోర్ట్ చేసి ఈ ఛానల్ని లేపారనుకో, దట్స్ ఫైన్, దట్స్ టోటలీ ఫైన్. నేనైతే ఇంకా ఐ స్టార్ట్ ట్రావెలింగ్ అనమాట. సో అది నేను అనుకున్నది. సో ఏమిటి, నేనైతే 9 to 5 జాబ్ చేస్తున్నా కదా. నేనైతే డైలీ జాబ్ చేయాలి, 9 to 5 జాబ్ చేస్తా ఉన్నా. కానీ సడన్గా ఒకరోజు నేను రియలైజ్ అయింది ఏంటంటే, సో ఇట్స్ నాట్ అబౌట్ లైఫ్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ 9 to 5 జాబ్ అని చెప్పి నాకు అర్థమైంది. ఆ 9 to 5 జాబ్ కన్నా సో నేను ఏమన్నా చేయాలి. ఆ 9 to 5 జాబ్ తర్వాత నేను ఏమన్నా చేయాలి, 9 to 5 జాబ్ గ్రైండింగ్ కాకుండా. సో ఆ తర్వాత ఐ వాంట్ టు గ్రైండ్ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పి అర్థమైంది. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను ఏం చేసిన అంటే వీడియోస్ పోస్ట్ చేయడం మొదలుపెట్టా. కానీ నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి నేను అనుకున్న రెస్పాన్స్ అయితే నాకు రావట్లా. సో తక్కువ, నేను ఎక్స్పెక్ట్ చేసిన వ్యూస్ కానీ, నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏమంటే సపోర్ట్ కానీ నాకు రావట్లేదు అనమాట. సో అప్పుడు నాకు అర్థమైంది, సో ఈవెన్ 9 సబ్స్క్రైబర్స్ ఉన్నా నా ఛానల్లో. సో ఇట్స్ నాట్ అబౌట్ సబ్స్క్రైబర్స్. ఇంకోటి ఏంటి, వ్యూస్ కూడా ఇట్స్ నాట్ అబౌట్ ది వ్యూస్ అయితే వ్యూస్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేసినంత వ్యూస్ ఏం రావట్లేదు. సో నాకు అర్థమైంది ఏమంటే, సో ఎలాగో టైం పడుతుంది. సో అప్పుడు దాకా నేనంటే ఐ హ్యావ్ టు కీప్ గ్రైండింగ్. నేనైతే నన్ను పుష్ చేస్తూనే ఉండాలి. ఐ హ్యావ్ టు మోటివేట్ మై సెల్ఫ్ టు డూ ద వీడియోస్ అంత ఈజీ కాదు. వీడియోస్ చేసి దాన్ని ఎడిట్ చేసి దాన్ని యూట్యూబ్లో పెట్టడం అంటే అంత ఈజీ కాదు. వాటిని ఎడిట్ చేసి వాటిని పెట్టి, సో ఐ హ్యావ్ టు కీప్ గ్రైండింగ్ మై సెల్ఫ్ లైక్ దట్. అలా గ్రైండ్ చేస్తూనే ఉండాలి. బట్ వన్ డే సో నేను ఎక్స్పెక్ట్ చేసిన అంత నాకు సపోర్ట్ వస్తుందని నేనైతే నమ్ముతా ఉన్నా. ఆ నమ్మకమే నాకు మోటివేషన్ ఇస్తుంది అన్నమాట. ఆ మోటివేషన్తో నేను ముందుకెళ్తా ఉన్నా. ఒకవేళ మీకు నా ఛానల్లో కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.